అండి. సండే వచ్చినప్పుడల్లా ఇలాగ ఇడ్లీకి, దోసకి ఒకేసారి నేనైతే పిండి ఆడేసుకుంటాను. ఇడ్లీకి, దోస కోసం అయితే పొట్టుపప్పుని యూజ్ చేస్తాను. చాలామంది పొట్టు తీయడానికి లేదా వాటర్ ఎక్కువ వేస్ట్ అవుతుందని పొట్టుపప్పుని అవాయిడ్ చేస్తారు. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన చేతులతో చేస్తే పొట్టు అన్నది పైకి తేలుతుంది. అదేవిధంగా వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇలా 2 గిన్నెల మధ్యలో అదే వాటర్ని తీసుకుంటూ అడ్జస్ట్ చేస్తే పొట్టు అన్నది తొందరగా వచ్చేస్తుంది. 80% వరకు తీస్తే సరిపోతుంది. మిగిలిన 20% పొట్టు అయితే ఉంచుతున్నాము. అదేవిధంగా ఇడ్లీకి గ్రైండర్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే మిక్సర్తో పోలిస్తే గ్రైండర్లో పిండి అనేది ఎక్కువ వస్తుంది. 2 గ్లాసెస్ నుంచి 3 గ్లాసెస్ వరకు. ఇంకా గ్రైండర్ క్లీనింగ్ విషయానికి వస్తే పిండి అంతా తీసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని స్పాచులాతో తీస్తే చూసారు కదా, గ్రైండర్ అన్నది చాలా నీట్గా అయిపోతుంది. ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగులు అలాంటి రెసిపీస్ ఏవైనా ట్రై చేయొచ్చు. నార్మల్ పిండి బదులు ఒకసారి ఈ పొట్టుపప్పుతో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.